టికెట్ విషయంలో నిన్న మొన్నటి వరకు వారిద్దరి మధ్య రాజకీయ పొరపచ్చాలు కొనసాగేవి. వారిద్దరి మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేనప్పటికీ టికెట్ విషయాల్లో రాజకీయంగా కాస్త దూరం ఏర్పడింది. పొత్తులో టికెట్ నీదా నాదా, నాదంటే నాదే అనే స్థాయిలో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేశారు. అధిష్టానం నిర్ణయాలు బుజ్జగింపులతో మొత్తానికి వారి మధ్య సయోధ్య కుదిరింది. ఈరోజు వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. వారే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి రూరల్ జనసేన ఇన్ఛార్జ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్. తనకు తాను తగ్గించుకుని అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, చంద్రబాబు భరోసాతో నిడదవోలులో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు కందుల దుర్గేష్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాజమండ్రి రూరల్లో టీడీపీ జనసేనలో నెలకొన్నటువంటి టికెట్టు ఉత్కంఠకు తెరపడింది. దీంతో బుచ్చయ్య చౌదరికి లైన్ క్లియర్ అయింది. రెండు రోజుల క్రితం కందుల దుర్గేష్ కడియం మండలంలో జన సైనికులు, అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఆవేదనలో ఉన్న వారిని ఓదార్చారు. అధిష్టానం ఆదేశాలతో నిడదవోలులో పోటీ చేస్తున్నట్లు అక్కడ ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం రాజమండ్రి రూరల్ జనసేన పార్టీ కార్యాలయానికి మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెళ్లారు. అక్కడ దుర్గేష్, గోరంట్ల ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఆత్మీయంగా కౌగిలించుకుని మాట్లాడుకున్నారు. కందుల దుర్గేష్తో సమావేశమై ఎన్నికల వ్యూహంపై కొంతసేపు గోరంట్ల చర్చించారు. నిడదవోలుకు దుర్గేష్ వెళ్లడాన్ని గోరంట్ల అభినందిస్తూ అక్కడ పార్టీ ముఖ్య నాయకులలో కొందరిని కందులకు పరిచయం చేశారు. రాజమండ్రి రూరల్లో పూర్తి సహకారం అందించాలని కందులను గోరంట్ల కోరారు. మొత్తానికి రాజమండ్రి రూరల్లో నెలకొన్నటువంటి ఇరు పార్టీల నేతల మధ్య నెలకొన్నటువంటి సందిగ్ధం వీడిందనే చెప్పాలి. ముఖ్యంగా ఇరువురు నేతలు ఒకే ప్రదేశంలో కనబడడంతో పక్కపక్కన నుంచుని అభినందనలు తెలుపుకోవడంతో వారి మధ్య ఉన్నటువంటి పొరపత్యాలన్నీ తొలగిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి ఈ విషయంతో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గెలుపు నల్లేరు మీద నడకే అంటూ టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి అంజిబాబు అందిస్తారు. అంజిబాబు. గుడ్ ఈవినింగ్ సురేష్. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు అనే టైటిల్ ఖచ్చితంగా ఈ యొక్క రాజమండ్రి రూరల్ జనసేన ఇటు టీడీపీ అభ్యర్థులిద్దరికీ కూడా వర్తిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే కనుక అటు కందుల దుర్గేష్ జనసేన నుంచి, ఇటు బుచ్చయ్య చౌదరి టీడీపీ నుంచి కూడా సీటు కోసం హోరాహోరీగా పోరాటాలు చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక దుర్గేష్ ని నిడదవోలుకి పంపించడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ రోజు ఏకాదశి మంచి రోజు కావడంతో దుర్గేష్ కార్యాలయానికి వెళ్లి జనసేన నాయకులతోటి, దుర్గేష్ తోటి కూడా ఇరు పార్టీలు కూడా పరస్పరం సహకారం చేసుకుందాం, ఇరు పార్టీ నేతలు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పొత్తులకి చెయ్యి కలిపారు. ఆ పొత్తు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని క్రింది స్థాయిలో కూడా ఇటు నాయకులు, కార్యకర్తలు ఒకటిగా ముందుకు సాగి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న రాక్షస పాలనని చరంగీతం పాడదామని చెప్పేసి ఇరువురు కూడా పరస్పరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఇది అలాగే కొంతమంది కార్యకర్తల్ని, ముఖ్య నేతల్ని కూడా ఇటు టీడీపీకి చెందిన ఎంపీపీని, ఎంపీటీసీని కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెంట తోడుకొని కందుల దుర్గేష్ కార్యాలయంలో కలవడం, ఇరువురు కూడా ప్రశాంత వాతావరణంలో, సహృద్భావ వాతావరణంలో చర్చలు జరుపుకోవడం కూడా జరిగింది. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే కనుక దుర్గేష్ దగ్గరకి బుచ్చయ్య చౌదరి, అంత సీనియర్ నాయకుడు అయిన బుచ్చయ్య చౌదరి వెళ్ళడం పట్ల కూడా ఓ విధంగా కార్యకర్తల్లో మంచి శుభ పరిణామమే చోటు చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇక రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య చౌదరి రంగంలో ఉంటారనేది కూడా ఈ రోజు స్పష్టమైందని చెప్పవచ్చు. సునీల్. రైట్ అంజిబాబు, థ్యాంక్ యూ.